ఈరోజు మార్చి 3వ తారీఖు 6 తర్వాత ఏ ఒక్కరూ కూడా బయటకు రాకూడదంట. ప్రతి దేవాలయం కూడా 6 గంటలకే మూయబడుతుందంట. పైగా ఈ రోజున యూదుల యొక్క పండగ పురీం అనేటువంటి పండగ జరుగుతూ ఉంది. సంపూర్ణ చంద్రగ్రహం అనేటువంటిది ఈ రోజున ఏర్పడబోతా ఉంది. కనుక దీని వెనకాల దేవుని యొక్క రాకడ సూచన బలంగా జరగబోతుందని, ఈ రోజున మనిషి ఏ ఒక్కరూ కూడా ఊహించనంత గొప్ప కార్యం ఏదో జరగబోతుందని ప్రపంచవ్యాప్తంగా వార్తలు అయితే వినబడతా ఉన్నాయండి. నెతన్యాహు గారు కూడా చనిపోయినటువంటి వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. Missile totally annihilated the synagogue and entered into the shelter because it was a direct hit of a half-ton missile. హాయ్, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమంత్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికి నిండు శుభాభివందనాలు తెలియపరుస్తున్నానండి. అందరూ బాగున్నారని ఆశపడతా ఉన్నాం. మీ అందరి నిమిత్తమే తప్పకుండా మరవకుండా ప్రార్థన అయితే చేస్తూ ఉన్నాం. అయితే ఇంత ఎర్లీ మార్నింగ్ మీ అందరి మధ్యకి ఈ విధంగా రావడం అనేటువంటిది చాలా అవసరం. లేకపోతే అసలు ఈ టైంలో అసలు ఈ విధంగా వచ్చి మాట్లాడే అవకాశం అయితే ఎప్పుడు లేదు. అయితే ఎందుకు నేను ఈ విధంగా మాట్లాడవలసి వచ్చింది? అసలు నెతన్యాహు గారు ఉన్నారా, లేకపోతే ఆయన నిద్రించారా అటాక్లో, లేకపోతే అసలు నెతన్యాహు గారి యొక్క పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇది చాలా వైరల్ అవుతా ఉంది. ఏ న్యూస్ ఛానల్ చూసినప్పటికీ కూడా దీని మీద చాలామంది నెతన్యాహు గారు అసాసినేట్ అయ్యారని, ఇరాన్ యొక్క దాడిలో అటాక్లో ఆయన మరణించారు అనేటువంటి విషయాన్ని కూడా చాలామంది తెలియపరుస్తున్నారు. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నేను మీ అందరితో కూడా పంచుకునే ప్రయత్నం చేస్తానండి. అలాగే ఈ రోజున మార్చ్ 3 అండి, టోటల్ లోనర్ ఎక్లిప్స్, మొత్తం చంద్రుడంతా కూడా రక్తమయమయ్యేటువంటి దినమని, ఈ రోజున పైగా యూదుల యొక్క పండగ పురీం అనేటువంటి పండగ, ఈ రోజున ఏదో ఒక గొప్ప కార్యం, ఏదో మహాశ్చర్యకరమైనటువంటి విపత్తు కానీ, మహాశ్చర్యకరమైనటువంటి విషయం కానీ ఏదో జరగబోతుంది అనేటువంటి విషయాలు కూడా ఎక్కువగా వినబడతా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఈ రోజు మీతో నేను మాట్లాడడానికి ఈ విధంగా అయితే రావడం జరిగింది. అయితే నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటేనండి, నిజంగా ఇజ్రాయేల్ యొక్క ఆయుధ దళం అంతా కూడా, ఆర్మీ ఫోర్సెస్ అంతా కూడా, మొసాద్ అంతా కూడా నిజంగా వాళ్ళ గురించి చెప్తుంటే వాళ్ళ మనుషులం కనుక, లేకపోతే యూదుల్ని అభిమానించేటువంటి వ్యక్తులు కనుక ఇలాగ మాట్లాడుతున్నామని చాలామంది అనుకోవచ్చు. కానీ వాస్తవానికి నిజంగా ఇజ్రాయెల్ యొక్క గవర్నమెంట్ కావచ్చు, ఇజ్రాయెల్ యొక్క ఆర్మీ ఫోర్సెస్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆయుధాలు కావచ్చు, వాళ్ళ యొక్క వెపన్స్ కావచ్చు, నిజంగా ప్రపంచంలో ఏ ఒక్కరో కూడా వాళ్ళకి సాటి లేరు, సాటి కారు అనేటువంటి విధంగా వాళ్ళు కట్టబడ్డారు. ఇదంతా కూడా దేవుని యొక్క మహాజ్ఞానము, దేవుడు ఇచ్చినటువంటి మహాకృపే. నిజంగా చెప్పాలంటే నేను మొన్న కూడా చెప్పాను, ప్రపంచ దేశాలంతా కూడా కలిసి ఇజ్రాయేల్ మీదకి వచ్చినా సరే ఇజ్రాయేల్ యొక్క వెంట్రుక కూడా రాలదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరిచాను. ఇలా మాట్లాడడం కొంతమందికి ఇబ్బందిగా ఉంటుందేమో. రేపు రోజున ట్రంప్ గారు కానీ రివర్స్ అయిపోతాయి. రేపు రోజున ట్రంప్ గారు కూడా రివర్స్ అయిపోతే ఇజ్రాయేల్కి మరి ఇజ్రాయేల్ యొక్క గతి ఏంటండి? ఇంకా ఈ రోజున అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి ఇజ్రాయేల్ ఈ రోజు వరకు ఎలా ఉందని అనుకుంటున్నారు చాలామంది. నిజం చెప్పమంటారా? ట్రంప్ ఒకవేళ ఇజ్రాయేల్కి రివర్స్ అయిపోయినా ట్రంప్ అమెరికాను కూడా చూడదు. ఇజ్రాయేల్ అమెరికా గారిని కూడా లేపి పాడేస్తుంది. అమెరికాను కూడా కొట్టినది మళ్ళీ వినబడనంత గట్టిగా కొట్టి పాడేస్తుంది. అంత బలమైనటువంటి సోర్సెస్ ఉన్నాయి ఆ ఇజ్రాయెల్లో. అంత బలమైనటువంటి దేశం, అన్ని విధాలుగా కూడా చాలా పటిష్టంగా కట్టబడినటువంటి దేశం ఈ దేశం. ఎందుకు నేను చెప్తున్నా చూడండి, అంటే ఏదో గొప్ప చేసినట్టుగా ఉంటుందని మాత్రం అనుకోకండి. కానీ అక్కడ అయోతుల్లా ఖమేనీ గారు ఆయన అటాక్లో ఆయన అసాసినేట్ అయ్యాడు, ఆయన టెర్మినేట్ అయిపోయాడు. అయిపోయిన వెంటనే ఇంకా ఇరాన్ మీడియా ఆయన అసాసినేట్ అయ్యాడు అనేటువంటి బాడీ పిక్స్ ఇంకా విడుదల చెయ్యక ముందే మొసాద్ ట్రంప్ గారికి ఆ ఫోటో తీసి పంపించారంటే వాళ్ళ నెట్వర్క్ ఎంత అద్భుతమైనటువంటిదో ఒకసారి ఆలోచించేయండి. మామూలు నెట్వర్క్ కాదండి అది. నిజంగా మొసాద్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, మొసాద్ యొక్క ఇంటర్ఫీరెన్స్ నిజంగా చాలా అద్భుతమైనటువంటిది అంటాను. ఎందుకంటే అక్కడ ఆ వ్యక్తి చనిపోయినప్పుడు అక్కడ ఉండి, అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వాళ్ళ మనుషుల్లో కలిసిపోయి ఉంటారు వాళ్ళందరూ కూడా. అక్కడి నుంచి ఫొటోస్ తీసి ఫస్ట్ ట్రంప్కి పంపించి కన్ఫర్మేషన్, ఆయన చనిపోయారనేటువంటి కన్ఫర్మేషన్ ఇరాన్ ప్రభుత్వం కంటే కూడా ఇజ్రాయేల్ కోసం పనిచేస్తున్నటువంటి మొసాద్ ట్రంప్ గారికి ఆ ఫొటోస్ పంపించిందంటే వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి వారు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు. నిజంగా రీసెంట్గా కూడా 1 వీక్ ముందు కూడా ఈ అయోతుల్లా గారు ఇజ్రాయెల్ ఉద్దేశించి, అమెరికాని ఉద్దేశించి మట్టి కనిపించబోతున్నామో, మట్టిలో మట్టి చేయబోతున్నామో ఇజ్రాయెల్ దేశాన్ని అన్నాడు. కానీ ఇలా మాట్లాడడం అనేటువంటిది నాకు ఇష్టమైతే లేదు. కానీ చెప్పాలి, నిజంగా ఆయన బాడీ చూస్తే ఆయన మౌత్ అంతా కూడా లోపల ఆ నూరంతా కూడా మట్టితో నింపబడింది. అందుకే వాక్యం కూడా సెలవిస్తుంది కదా, ఇజ్రాయెల్ దీవించు వారిని దీవిస్తాను, వాళ్ళు శపించు వాళ్ళని నేను శపిస్తానని కూడా దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఇజ్రాయెల్ జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది. అలాగే నిన్నటి కాల సమయంలో కూడా అయోతుల్లా గారి యొక్క భార్య గారు సివియర్ ఇంజ్యూరీస్ని బట్టి, అంటే మొన్న జరిగినటువంటి అటాక్స్ని బట్టి గాయాలు పాలయ్యారు. చాలా ప్రథమైనటువంటి చికిత్స హాస్పిటల్లో పొందుకుంటూ నిన్న రాత్రికాల సమయంలో ఆవిడ చనిపోవడం అనేది జరిగింది. వాళ్ళ యొక్క మనవరాలు, వాళ్ళ యొక్క
ఇంకా చాలా మంది వాళ్ళ బంధువులు అందరూ కూడా ఉన్నారు అక్కడ. చాలా మిలిటరీ డెలిగేట్స్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా కుప్పకూలిపోయారండి. ఎందుకంటే B2 బాంబర్ అనేటువంటిది ఇంచుమించుగా 9 గంటల్లో ఎన్నో వందల మిసైల్స్ ఫైర్ చేసిందంట 9 గంటల వ్యవధిలో. కాబట్టి ఇంకా బ్రతికే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. అయితే మీడియాలో ఒక నిన్నటి నుంచి కూడా ఎక్కువగా వినబడుతున్నటువంటి వార్త ఏంటంటే, నెతన్యాహు గారు చనిపోయారు, ఇరాన్ అటాక్ చేసినటువంటి కారణాన్ని బట్టి ఆయన ఆఫీస్ అంతా కూడా దగ్ధమైపోయింది, కూలిపోయింది, ఆ కారణంతో ఆయన చనిపోవడం అనేటువంటి జరిగింది అనేటువంటి మాటలన్నీ కూడా, న్యూసెస్ అన్నీ కూడా ఈ ఛానల్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. వాస్తవానికి నెతన్యాహు గారు ఇప్పుడు ఎక్కడ ఏ చోట ఉన్నారనేటువంటిది ఎవరికి కూడా తెలియదండి. ఎందుకని అంటారా? అయితే ఈ న్యూస్ వెనకాల నిజం ఉందంటే నిజమే. వాస్తవానికి ఇరాన్కి సంబంధించినటువంటి మిలిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెంట్గా నిన్నటి ఉదయకాల సమయంలో ఒక మీడియా రిపోర్ట్ ఇచ్చారు. ఏమనంటే, మేము ఇజ్రాయెల్ ప్రధాని ఆఫీస్ మీద మేము అటాక్ చేసాము, ఆ అటాక్లో ఆయన చనిపోవడం అనేది జరిగింది, ఆయన ఏడుస్తున్నాడు, కెమెరా ముందు టీవీ ముందు ఏడుస్తున్నాడు అనేటువంటి ఒక మాటని ఇరాన్కి సంబంధించిన మిలిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీడియాకి తెలియజేసినటువంటి కారణాన్ని బట్టి అది పట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి మన లోకల్ తెలుగు ఇండియన్ మీడియా అంతా కూడా ఆయన చనిపోయాడు అని అంటా ఉన్నారు. నిజంగా మీడియాకి నేను ఇచ్చే సలహా, నేను చెప్పే తప్పుగా కూడా తీసుకోకండి. నిజంగా బ్రతుకున్న వాళ్ళు కూడా చంపేస్తున్నారండి మీరు. ఏదో ఇప్పుడు నెతన్యాహు గారి విషయంలో ఈ విధంగా మీరు స్పందించారని నేను అనట్లేదు, కానీ ట్రంప్ గారి విషయంలో కూడా అలాగే స్పందించారు. ఎందుకంటే ట్రంప్ కనబడలేనంత మాత్రాన ఒక 2 days నుంచి ఆయన కనబడకపోతే చచ్చిపోయాడు ఆయనకి ఏదో అయిపోయింది, రాకూడనట్టు రోగం ఏదో వచ్చి ఆయన హాస్పిటల్లోనే మరణించారు అన్నట్టుగా ఎంత భయంకరంగా దాన్ని వైరల్ చేసి పాడేశారంటే మన స్టేట్ మీడియా, మన ఇండియన్ నేషనల్ మీడియా అంతా కూడా అంత దారుణంగా చేశారు. అయితే నేను అప్పుడు మాత్రం క్లియర్గా కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను, ట్రంప్ గారికి ఏమీ జరగలేదు, అంతా కూడా బాగానే ఉన్నాడు, ఆయన వచ్చేటువంటి సమయం కూడా ఆసనమైందన్నాను. ఆ విధంగా నేను క్షేమంగా బయటకు వచ్చారు. మళ్ళీ న్యూస్ వాళ్ళకి ఎక్కడ కూడా దాని గురించి స్పందించే ప్రయత్నం చేయలేదు. అయితే నెతన్యాహు గారు ఉన్నారా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోయారా, తలదాచుకున్నారా, బంకర్స్లో ఉన్నారా అనేది ఎవరికి తెలియదండి. అయితే ఇరాన్ వాళ్ళు ఆ విధంగా ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే, ఎప్పుడైతే లేదు నేను బ్రతికే ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ ఆయన బయటకు వచ్చి లైవ్లో ఎప్పుడైతే మాట్లాడతారో అదే కారణంగా, అదే అదునుగా తీసుకుని ఆయన మీద అటాక్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో కూడా చేసినటువంటి ప్లాన్ అది. అయితే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నెతన్యాహు గారు జర్మనీలో ఉన్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నాకుంది. అయితే ఇంకొక సోర్స్ నుంచి నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆయన చాలా సీక్రెట్ ప్లేసెస్లో ఆయన హైడ్ అయ్యి ఉన్నారు, ఆయన తలదాచుకున్నారు అనేటువంటి విషయం కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే వాస్తవానికి ఎంతవరకు నిజం, ఎక్కడున్నారు అనేటువంటిది ఇంకా క్లియర్గా ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకే తెలియదు. ఎందుకంటే అది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. అలాగే ట్రంప్ గారు కూడా ఆయన జ్ఞానంగా వేరే చోటకి వెళ్ళి ఆయన తలదాచుకునే ప్రయత్నం చేశారు. ఆండ్రూస్ మిలిటరీ బేస్లో ఆయన వెళ్ళిపోయినట్టుగా, ఆయన అక్కడికి పారిపోయారన్న మాట కరెక్ట్ కాదు, కానీ ఇరాన్ మీద అటాక్ చేస్తే అయోతల్లాన్ని లేపేస్తే మళ్ళీ రిటాలియేషన్ జరుగుతుంది అనేటువంటిది ఆ మాత్రపు జ్ఞానం కూడా లేకుండా చేశారంటారా? ఖచ్చితంగా వాళ్ళు రివర్స్ అవుతారని, అటాక్ చేస్తారని కూడా తెలుసు. అయితే జ్ఞానయుక్తంగా ఆ మిలిటరీ బేస్లో ఆయన వెళ్ళి తలదాచుకున్నట్టుగా కూడా కొన్ని సోర్సెస్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఏదైనా సరే ఇది చాలా భయంకరమైనటువంటి పరిణామాలకైతే దారితీస్తుంది. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు కూడా రెడ్ ఫ్లాగ్ని మసీద్ మీద వాళ్ళు లేపారు. ఎందుకంటే పగ తీర్చుకునేటువంటి సమయం ఆసన్నమైంది, మేము పగ తీర్చుకోబోతున్నాము, శత్రువుల మీదకి మేము వెళ్ళబోతా ఉన్నాము, ఇక మమ్మల్ని ఆపేటువంటిది లేదు అన్నట్టుగా కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా మెసేజ్ అనేటువంటిది కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే నెతన్యాహు గారు క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను, ఉండాలని మనం అందరం కూడా ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఆయన ప్రపంచ క్షేమాన్ని కోరుతున్నారు, ఆయన కావచ్చు, ట్రంప్ గారు కావచ్చు. ఎందుకోసం అంటే ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ నుంచి ప్రపంచాన్ని కాపాడాలనే ఆలోచనతో. ఎందుకంటే ఇరాన్ ఏం చేసిందంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ అన్ని కూడా ముందు రోజుల్లో ఈ టెర్రరిస్ట్ అన్నిటికీ కూడా అందించే అవకాశం ఉంది. అందుకే ట్రంప్ గారు కూడా రీసెంట్గా న్యూక్లియర్ బేసెస్ అన్నిటి మీద దాడి చేసి మీరు ఆపండి అని అన్నాడు. అన్నా కూడా ఈయన ఎక్కడ కూడా ఆకుండా ముందుగా ముందుకెళ్ళి ప్రయత్నించారు. మళ్ళీ అక్కడ న్యూక్లియర్ వెపన్స్ అన్ని కూడా తయారు చేస్తున్నప్పుడు ఇంకా ఆయన ఊరుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఫండింగ్ ఇచ్చాడు మొత్తం టెర్రరిస్ట్ గ్రూపులు అన్నిటికీ కూడా. అంతవరకు ఎందుకండి, ఇప్పుడు యుక్రెయిన్ మీద రష్యా దాడి చేయడానికి ఈయన ఆయుధాలు పంపించాడు, ఇరాన్ నుంచి ఆయుధాలు అనేటువంటివి పంపించాడు. ఒకసారి అర్థం చేసుకోండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో. అయితే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ఏమి అంత అడ్వాన్స్డ్ వెపన్స్ అయితే ఏం కాదు. ఎప్పుడో టామ్ క్యాట్, ఎప్పుడెప్పుడో ర్యాప్టర్స్, ఎప్పుడెప్పుడో వార్ ప్లేన్స్ అన్ని కూడా ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. కానీ అమెరికా దగ్గర ఉన్నటువంటి వెపన్స్, వార్ ప్లేన్స్, B2 ర్యాప్టర్ 22 ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ వెపన్స్ అన్నమాట. ఇంకా మామూలుగా వాళ్ళతో పెట్టుకుంటే ఇంకా ఏ విధంగా కూడా తప్పించుకునే అవకాశం లేదు. అయితే ఈయన మొండిగా వ్యవహరించారు. అయితే రష్యా ప్రధాని కూడా అయోతల్లాని ఆహ్వానించారంటే, ఇక్కడికి వచ్చే మా దేశానికి వచ్చి ఇక్కడ నేను చూసుకుంటాను, ఎందుకు రిస్క్ చేయడం అంటే, లేదు ఏదన్నా ఇక్కడే తాడో పేడో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కూడా ఉండిపోయాడు. ధైర్యం కలిగినటువంటి నాయకుడే, కానీ ఆయన యొక్క విధానాలు, ఆయన యొక్క పద్ధతులు బాగాలేదంతే. ఎందుకంటే టెర్రరిస్ట్స్కి ఫుల్ ఫండింగ్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు కనుక అది అమెరికాకి కానీ ఇజ్రాయెల్కి కానీ ఏ విధంగా కూడా నచ్చలేదు. పైగా ఇక్కడ విడ్డూరం ఏంటంటేనండి, ఆయన అయోతల్లా గారు అయితే మాత్రం మరణించారు.
అంత పెద్ద వయసు ఆయనని అలా చూడడం కూడా నాకు ఎంతో కొంత బాధ అయితే కనబడుతుంది. అయితే ఆయన ఫ్యూనరల్ మాత్రం అక్కడ సమకూడినటువంటి అక్కడికి వచ్చినటువంటి జనసంద్రం మాత్రం నిజంగా నేనైతే ఆశ్చర్యపోయాను. కార్గిల్ వార్లో కూడా అంతమంది సమకూరి ఉండరేమో, అంతమంది అక్కడ అందరూ కూడా గ్యాదర్ అయిపోయారు. ఒకటే నినాదాలండి. అయితే మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా చూడండి. ఈ ఇజ్రాయెల్, యుఎస్ ఇరాన్ మీద అటాక్ చేసేటువంటి 2-3 డేస్ ముందు వాళ్ళు ఎంత భయంకరమైన స్లోగన్స్ పలికారో తెలుసా? లండన్ నాశనం అయిపోవాలి, అమెరికా నాశనం అయిపోవాలి, ఇజ్రాయెల్ నాశనం అయిపోవాలి, క్రిస్టియన్స్ నాశనం అయిపోవాలని చెప్పి స్లోగన్స్ పలికారు. ఇదే అయోతలా కమ్యూని యొక్క ఆధ్వర్యంలో. ఆ వీడియో ఇక్కడ నేను ప్లే చేయడం అనేటువంటిది నాకైతే ఇష్టం లేదు కనుక ఇక్కడ నేను ప్లే చేయట్లేదు. కానీ ఒకవేళ మా వాట్సాప్ నెంబర్ కానీ మీ దగ్గర ఉంటే ఆ నెంబర్స్ అన్నీ కూడా, మీ నెంబర్స్ అన్నీ సేవ్ అయి ఉంటే ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి ఆ వీడియో ఏమైనా పెట్టే ప్రయత్నం మేము చేస్తాం. ఒకవేళ మా నెంబర్లో కానీ మీవి సేవ్ అయ్యి ఉండకపోతే మెసేజ్ చేయండి. మీ నెంబర్స్ అన్నీ కూడా సేవ్ చేయడానికి మేమైతే ప్రయత్నం చేస్తాం. అయితే అక్కడ ఉన్నటువంటి ఇరాన్ ప్రజలందరూ ఏమో సంబరాలు జరుపుకుంటారు. అంటే ఒక భాగం అంతా, ఇంకో భాగం అంతా కూడా వాళ్ళు మౌర్నింగ్ చేస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు. కానీ మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అక్కడ చనిపోయినటువంటి వాడు ఎవడో ఏదో విప్లవకారుడు అన్నట్టుగా, స్వతంత్ర యూదుడు అన్నట్టుగా, ప్రపంచ క్షేమాన్ని కోరినటువంటి వ్యక్తి అన్నట్టుగా ఎన్ని ర్యాలీలు చేస్తారంటే అన్ని ర్యాలీలు చేస్తూ ఉన్నారు. చెయ్యొద్దు అని నేను అనట్లేదు, కానీ నిజంగా ప్రపంచ క్షేమాన్ని కోరిన వ్యక్తి అయినా ఆ వ్యక్తి ఒకసారి ఆలోచన చేశారా ఎప్పుడన్నా? ఆడవాళ్ళు జుట్టు బయటకు కనబడితే చంపించేశారండి ఆ వ్యక్తి. రీసెంట్గా సొంత దేశానికి సంబంధించినటువంటి 35,000 మందిని ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కారణాన్ని బట్టి చంపించేశాడు ఆ వ్యక్తి. సివిల్ వార్ జరిగింది కదా, మొత్తం ఆ దేశానికి సంబంధించిన వాళ్ళే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు కదా. అప్పుడు ఏం చేశారు? 35,000 మందిని చంపించేశాడు ఈ వ్యక్తి. ఒక ఆడది జుట్టు కనబడితే చంపించేశాడు ఆ వ్యక్తి. అలాగే గే కల్చర్ ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు కూడా నిర్దాక్షిణ్యంగా బహిరంగంగా ఉరి తీయించేసాడు వ్యక్తి. ఆ విషయంలో అయితే నేను అగ్రీ చేస్తాను. ఇంకో విషయం చెప్పమంటారా? కొంతమంది వీరి యొక్క నియమాలకి వ్యతిరేకంగా పోరాడినటువంటి యవ్వన స్త్రీలు వాళ్ళందరూ కూడా టీనేజ్ అమ్మాయిలు అన్నమాట. ఆ అమ్మాయిలందరినీ కూడా ఉరికంబానికి అప్పచెప్పాడు. ఉరికంబం అప్పచెప్పేటువంటి ఆ సమయంలో కూడా, ఉరి వేసేటువంటి సమయంలో కూడా ముందుగా వీళ్ళందరూ కూడా టీనేజ్ అమ్మాయిలు వర్జిన్స్ కనుక, వర్జిన్స్ కానీ చనిపోతే వాళ్ళకి ఖచ్చితంగా స్వర్గం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకంలో వాళ్ళు వెళ్తా ఉన్నారు కనుక వీళ్ళు వర్జినిటీ పోవాలి, వర్జినిటీ పోకుండా వీళ్ళు చనిపోతే మళ్ళీ ఇలాంటి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతారని ఉరి వేసే ముందు కూడా అక్కడ ఉన్నటువంటి స్త్రీలని బలవంతంగా రేపులై చేయించి ఉరి వేయించాడండి. ఈయన మంచి మనిషి ఎలాగవుతాడండి? అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు ఒక కమ్యూనిటీని గురించి. ఇప్పుడు ఇలా అరుస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు కదా, వాళ్ళు ఉద్దేశించి ఏమో తెలుసా? వీరు దేశక్షేమం కంటే కూడా మతం కోసం ఎక్కువగా నిలబడేటువంటి తత్వం కలిగిన వారని అంబేద్కర్ గారు ఆ రోజునే చెప్పారు. అందరూ ఎలా ఉంటారని నేను అనట్లేదండి. నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా కమ్యూనిటీలో చాలా మంది ఉన్నారు. వారు ఎక్కడ కూడా ఆ విధంగా లేరు. కానీ కొంతమంది రాడికల్కి సంబంధించినటువంటి వారు మాత్రం ఈ విధమైనటువంటి రీతిలో ముందుకు వెళ్ళిపోతూ అనవసరమైనటువంటి మత విద్వేషాలు పుట్టిస్తూ అలాగే మంచి చేసేటువంటి వ్యక్తుల్ని శత్రువులుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదనేటువంటి ఉద్దేశంతో నేను ఈ విధంగా స్పందించడానికి నేను ఇష్టపడుతున్నానండి. కాబట్టి నెతన్యాహు గారి గురించి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చాలా సీక్రెట్గానే దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎంతవరకు ఏం జరిగింది అనేటువంటిది వాళ్ళు తెలియజేసేంత వరకు కూడా ఇది బయటకైతే రాదు. నాకున్నటువంటి సోర్స్ ఇన్ఫర్మేషన్ అయితే జర్మనీలో ఉన్నారేమో అని అంటున్నారు, లేదంటే అక్కడ సీక్రెట్ బంకర్స్లో కూడా ఆయన సీక్రెట్గా అక్కడ కాపాడుతున్నట్టుగా కూడా కొన్ని విషయాలు అయితే కనబడతాయి. కానీ అటాక్ చేస్తున్నారు. ఇరాన్ వాళ్ళు ఇక్కడ ఖతర్ మీద, దుబాయ్ మీద విపరీతమైనటువంటి రీతిలో అటాక్స్ చేస్తున్నారు. తెల్లవారుజామును కూడా ఖతర్లో ఉన్నటువంటి మన ఫాలోవర్స్ అందరూ కూడా వాయిస్ మెసేజెస్ డైరెక్ట్గా వినిపించారు. అన్న చూడండి అన్న, చాలా భయం వేస్తుంది, ప్రతి క్షణం కూడా గుండెలు చేతితో పట్టుకొని మేము ఇబ్బంది పడతా ఉన్నాం, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి విధానంలో శబ్దాలన్నా బాంబులన్నీ కూడా ఫైర్ అవుతా ఉన్నాయని చెప్పి ఎవరో సిస్టర్ గారు ఎమర్జెన్సీ అలారమ్స్ అన్నీ కూడా. కాబట్టి వారందరి కోసం మనం అందరం కూడా ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మెయిన్ యుఏఈ మీద వాళ్ళు తిరగబడతా ఉన్నారు. మరి ఎంత తిరగబడుతున్నప్పుడు మరి అమెరికా మీద కూడా ఏదన్నా క్షిపణిని ప్రయోగించవచ్చు కదా, మొత్తానికి దేశం లేకుండా చేసి పడేస్తాడు పైన అక్కడ ఉన్నవాడు. ఎందుకు ఆ ధైర్యం చేయలేకపోతున్నారు? అమెరికన్ మిసైల్స్ కదా, మీ దేశంలో పడింది చేయండి, ఒకసారి అమెరికన్ టచ్ చేసి చూడండి. లేకపోతే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మెయిన్ బేసెస్ నేను టచ్ చేసి చూడండి. ప్రక్కన ఎందుకు వేయడం? ఇప్పుడు టెంపుల్ మౌంట్ పక్కన మిసైల్ ప్రయోగించారు. టెంపుల్ మౌంట్ ప్రక్కనే ఇజ్రాయెల్లో కూడా కొంతమంది మరణిస్తున్నారండి. ఇది లేని వార్త అయితే కాదు, మరణిస్తున్నారు. ఆ దాడిలో కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అక్కడ ఉన్నటువంటి బంకర్స్లో కూడా కొంతమంది దాక్కున్నారు, కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు, కొంతమంది ఆనందిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి బంకర్స్ కూడా మీన్స్ స్ట్రెంగ్త్ అనేటువంటిది కోల్పోయిన కారణాన్ని బట్టి కూడా కొన్ని బంకర్స్ కూడా అటాక్ని బట్టి కొంత నష్టం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. ఏదైనా ఇది కానీ 3-4 డేస్ కానీ ఇదే విధంగా ముందుకు వెళ్తాయి. ఒకవేళ ట్రంప్ గారు ఇప్పుడు ఉన్నట్టుగా కామ్గా ఉంటే పర్లేదు, కానీ ఒకవేళ ట్రంప్ గారికి మండి
బీపీ అనేటువంటిది పెరిగి మళ్ళీ కానీ బలమైన రీతిలో ఇరాన్ మీద కానీ దాడి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం జరిగేటువంటి పరిణామాలు మామూలుగా అయితే ఉండవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయంకరమైనటువంటి ఫినాన్షియల్ క్రిసిస్ అనేటువంటిది వస్తుంది. అలాగే ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటివన్నీ కూడా ఆగిపోతాయి. ఫ్యూయల్ రేట్లు అంటే పెట్రోల్, డీజిల్ రేట్స్ అన్ని కూడా పెరిగిపోతాయి. దీని మీద నేను సెమినార్ ఇచ్చాను. జరగబోయేటువంటి వినాశనాలు ఎలా ఉంటే, పెట్రోల్ ఈ రోజున 110 రూపాయలు ఇక్కడ ఉంది, అక్కడ దుబాయ్లో 60 రూపాయలు ఎంతో పెట్రోల్ అక్కడ ఉంది. కానీ ఇదే పెట్రోల్ ఇదే విధమైనటువంటి రీతిలో యుద్ధం కానీ కొనసాగితే 1000 రూపాయలు 1500 లీటర్ పెట్రోల్ అయినా సరే ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే మెయిన్ ఆయిల్ బేసెస్ అన్ని కూడా, ఆయిల్ రిఫైనరీస్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్కి సంబంధించినవి కూడా అక్కడ ఉన్నాయి. చాలా ఎగుమతి దిగుమతి అనేటువంటి కూడా ఆగిపోతుంది. కాబట్టి ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో కనబడినవన్నీ కూడా నెరవేరేటువంటి కాలానికి మనం వచ్చేసాం అనేటువంటి విషయం కూడా మీ అందరికీ తెలియజేయడానికి నా ప్రయత్నం అంతే. కాబట్టి ఏమండి అంతవరకు ఎందుకంటే ఎక్కువగా ప్రవచనాలు, ఎక్కువగా సూచనలు, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు అన్నీ ఎందుకంటే మనుష్య కుమారుడు రాబోయేటువంటి ముందు దేశం మీదకి దేశం వెళ్తాది, మీరు యుద్ధ వార్తలు వింటారని యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు కదా. ఆ ఒక్క మాట సరిపోదా? మనం ఉన్నదంతా కూడా అంత్య దినాల్లో అని, మనం ఉన్నటువంటిది చివరి రోజుల్లో ఉన్నాం అనేటువంటిది ఈ ఒక్క లేఖనాన్ని బట్టి మనకు అర్థం కావట్లేదు అంటారా? ఇంకనూ ఆలస్యం చేస్తున్నారు చాలా మంది. ఇంకనూ మీ ఆత్మనేత్రాలు తెరవడానికి ఇంకనూ కూడా ఇష్టపడట్లేదా? ఆలోచించేయండి. మనం ఉన్నది చివరి రోజుల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. ఏ క్షణంలో ఏదైనా సరే వినేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దయించి విషయాన్ని అందరూ కూడా గమనించండి. కానీ వాళ్ళు ఎక్కడా కూడా వదిలే రకాలు కాదండి. వాళ్ళు గాయపడినటువంటి సింహాలు. ఎందుకంటే గాజా విషయంలోనే ఈ ముస్లిం వర్గం అంతా కూడా భయంకరమైనటువంటి మనోక్షోభ వేదన అంతా కూడా వాళ్ళు అనిపించారు. మనోవేదన అంతా కూడా వాళ్ళు అనిపించారు. చాలా నలిగిపోయి ఉన్నారు. వాస్తవం నిజంగా ముస్లిమ్స్కి ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యతిరేకత కనబడుతుంది. చాలా వాళ్ళని వెలివేసినటువంటి జనాంగానే చాలా మంది చూస్తున్నటువంటి కారణాన్ని బట్టి కూడా వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. గాజాలో కూడా చాలా ముస్లిమ్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే ఇప్పుడు ఇరాన్కి సంబంధించినటువంటి అధ్యక్షులు లేపేయడం కావచ్చు, ముస్లిమ్స్ పట్ల ఇలాంటి వ్యతిరేకత కావచ్చు, ఇదంతా కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఏదో ఒక రోజున బరస్ట్ అయిపోతారు. ఆ బరస్ట్ అయిపోయినటువంటి సమయంలోనే ఈ క్రీస్తు విరోధం అనేటువంటి వాడు ఈ రిలీజియన్ అంతటిని కూడా చాలా బలంగా వాడుకుంటాడు. ఒక మాట అయితే నేను చెప్పగలనండి, 100% చెప్పగలను. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నేను 30 minutes 35 minutes మాట్లాడితే స్పీడ్ పెంచి ఎడిట్ చేసి ఎందుకు అంత సేపు లాంగ్ చేయడం అని చెప్పి తగ్గించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ చెప్పడానికి. అందుగురించే ఒక్కొక్కసారి క్లారిటీ తప్పుతుంది. స్పీడ్గా మాట్లాడుతున్నారు అనేటువంటి మాటలు కూడా కొంతమంది అంటున్నారు. అందుకోసమే ఎక్కువ విషయం తక్కువ సమయంలో చెప్పడం స్పీడ్ పెంచుతున్నాం. ఎడిటింగ్లో అంతా కూడా జరుగుతూ ఉంది. కానీ మీకు తెలియనటువంటి విషయం ఇంకోటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఇజ్రాయెల్కి మెయిన్ సపోర్ట్ అమెరికా. ఇప్పుడు అమెరికా కానీ ఫాలో అయిందంటే, ట్రంప్ గారు కానీ దిగిపోయారంటే ఇజ్రాయెల్ ఒంటరిలో అయిపోతారు. చాలా వరకు స్ట్రెంగ్త్ని కోల్పోతారు. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తున్నా చూడండి. ఇజ్రాయెల్ని, అమెరికాని ఎవరైతే విపరీతంగా ద్వేషించి వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడతాడో ఆ వ్యక్తే క్రీస్తు విరోధి కూడా ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరినీ కూడా ప్రస్తుత ప్రపంచం ద్వేషిస్తుంది. అదే విధంగా వచ్చేటువంటి ఒక పాలిటీషియన్ను వీళ్ళిద్దరినీ కూడా ద్వేషించేటువంటి వాడిగా ఉంటాడు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అలాగే ప్రస్తుతం అయితే మన భారతదేశంలో ఇద్దరు మతాలకు అసలు పడట్లేదు. కానీ వాక్యానుసారంగా చూస్తే అంత్య దినాల్లో ఈ 2 మతాలు కూడా కలిసిపోతాయి, క్రైస్తవుల మీదకి వచ్చేస్తాయి. అపవిత్రమైనటువంటి కలయిక. హేరోదు పిలాతుకి అసలు పడేది కాదు, కానీ క్రీస్తుని సిలువకు అప్పచెప్పేటువంటి విషయంలో మాత్రం ఇద్దరు కూడా రాజీ పడ్డారు. అక్కడ కూడా అపవిత్రమైన కలయిక జరిగింది. కాబట్టి ఇదే విధంగా మెయిన్ అంత్య దినాల్లో జరిగేటువంటిది ఏంటంటే మెయిన్ శత్రువులు ఎవరికంటే క్రిస్టియన్స్కి, జ్యూస్కే. మిగతా మతాలన్నీ కూడా ఏకమైపోతాయి. ఈ విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించాలి. కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పింది నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒకవేళ అవకాశం ఉంటే ఈ విధంగానే నేను ఏదో ఒక సమయంలో మీ అందరితో కూడా ఈ విధంగా నేను మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, ఎంత లాంగ్ అయిపోద్ది కనుక నేను అంతా కూడా చెప్పట్లేదు. కొంత సమయం తీసుకుని మళ్ళీ విషయాలన్నీ కూడా మీతో పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నెతన్యాహు గారి కోసం, ఇజ్రాయెల్ కోసం అయితే ప్రార్థన చేయండి. కానీ ఇరాన్ మాత్రం ముందుకు వెళ్ళిపోతుంది. అటాక్కి ఎక్కడ కూడా తగ్గట్లేదు. కానీ నేను అనుకుంటున్నాను కాంప్రమైజ్ అయిపోతారో, ఆగిపోతారో, చల్లారిపోతారని అనుకుంటున్నాను. ఒకవేళ కానీ ఆ విధంగా అవ్వకపోతే ఇలాగే ముందుకు వెళ్తే మాత్రం అర్జెంటుగా మీ వెహికల్స్ పెట్రోల్ బంక్స్కి తీసుకుని వెళ్ళి ఫుల్గా పెట్రోల్స్ అన్ని కూడా కొట్టించుకోవడం చాలా మంచిది. అలాగే ఫుడ్కి సంబంధించిన ఆహార పదార్థాలన్నీ కూడా సేకరించి మన ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించవలసింది నేను కోరుతున్నాను. వరుస దేవుని పరంగా మీ అందరూ కూడా శుభాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.